హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు మనము మంచి ఎమ్మి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసారండి. ముందు మార్నింగే కాఫీ పడిపోవాలండి. కాఫీ తాగితే కానీ ఏ పని స్టార్ట్ చేయడం అనమాట. ఇలా స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేసామండి. ఇలా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా చూడండి, అల్లం అల్లం చట్నీ నంచుకుని పెసరట్టండి తిన్నాము. చాలా పైచానికి చాలా మంచిదనమాట. దగ్గు రొప్పగా ఉన్నది పెసరట్టు అయితే బ్రేక్ఫాస్ట్ కింద తినేసాము. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ టైం నేను రెడీ చేశానండి పీతల బిర్యానీ అండి. రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది, అద్దరిపోయింది అంతేనండి. చాలా చాలా బాగుందండి ఈ పీతల బిర్యానీ అయితే. సూపర్ ఉందనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా నేను అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది. లెట్స్ గో. ముందుగా మనం దీని తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా పెసరపప్పు అయితే ఇలా నానబెట్టేసాను. మనము కాఫీ తాగిన తర్వాత అయినా నానబెట్టుకున్నా పర్వాలేదు. పెసరపప్పు చాలా త్వరగా నానిపోతుంది. దీనికి మెయిన్ పెసరట్టుకి అల్లము, జీలకర్ర, కొత్తిమీర, వెన్నపూస అనమాట అండి. మా చిన్నప్పుడైతే ఇవి రోట్లో రుబ్బి అందులో అల్లం ఉంటుంది చూడండి. నేనైతే ముక్కలకు కట్ చేశాను, కానీ అమ్మ వాళ్ళు అయితే అల్లము దంచి అందులోనే పిండిలోనే రుబ్బేసేవారు అనమాట. మనం మిక్సీలో అయినా సరే ఇప్పుడు పచ్చిమిరకాయలు ఇందులో అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అనుకోండి. కానీ ఇవి తింటుంటుంటే పంటి కింద పడాలన్నమాట అండి. మా ఆయన గారికి పచ్చిమిరకాయలు చాలా స్పైసీగా ఉండాలి, అల్లం కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. ఇలా అందుకని నేను పెసరట్టు పైన వేస్తానండి ఇలాగ అల్లము పచ్చిమిరకాయలు. తింటూ ఉంటుంటే కూడా మధ్య మధ్యలో తగులుతూ ఆ పచ్చిమిరకాయలు అల్లము తింటుంటే చాలా బాగుంటుంది. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. అందులో జీలకర్ర ఎక్కువ వేయాలండి. అమ్మ వాళ్ళు జీలకర్ర ఎక్కువ వేసేవాళ్ళమాట. మనకి దగ్గు జలుబుగా ఉన్నప్పుడు ఇలా పైచానికి ప్రత్యేకంగా పెసరట్లు వేసుకునేవారండి. ఈ క్లైమేట్లో పెసరట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తినడానికి బాగుంటుంది. మనకు పైత్యము చేసినప్పుడు, అదే కఫం పట్టేసినప్పుడు తినడానికి పెసరట్టు చాలా బాగుంటుంది అనమాట. నాకు ఇలా దగ్గు వచ్చింది, కఫం పట్టేసింది అని అయితే నేను పెసరట్టు వేసుకున్నానండి. మా ఆయన గారికి కూడా గ్రైండర్లో రుబ్బి వేస్తేనే పెసరట్టు ఇష్టం అనమాట. కొద్దిగా పప్పు గ్రైండర్ అంతా ఏం పెడతామండి బాబు. అందుకని నేనైతే మిక్సీ పట్టేశాను. మిక్సీ పెట్టేసి మన మంతిని సత్యనారాయణ రాజు గారు చెప్పినట్టు మేగడతో పెసరట్టు అయితే వేసేసుకున్నానండి. అప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే మార్నింగ్ టీ తాగేసిన తర్వాత రాత్రి పాలు కాసుకునేవారు అనమాట అండి. పాలు కాసిన దాంట్లో సగము పెరుగు తోడు పెట్టేసి సగం ఉంచేవారు అనమాట. పెద్ద గిన్నెలో కాసేవారండి పాలు మా చిన్నప్పుడు. ఆ పాలును పెద్ద చల్లకవం ఉండేదన్నమాట. చల్లకవంతో తిప్పిన వెన్నపూసతో ఇలా పెసరట్లు వేసేవారండి. అబ్బా ఎంత బాగుంటాయో చెప్పలేము. ఆ వెన్నపూస వేసిన పెసరట్లు, కొత్తిమీరము, ఆ రోట్లో రుబ్బిన పిండి, ఆ రుచే వేరనుకోండి. మనకి ఇప్పుడు గ్రైండర్లో రుబ్బుకున్న టేస్ట్ వస్తుంది, కానీ అప్పుడైతే అల్లం కూడా అందులోనే పిండిలోనే రోట్లో దంచేసి అందులో కలిపేసి వేసేవారండి. చాలా కఫానికి మంచిది పెసరట్లు, పైత్యానికి మంచిది అని ఇలా పెసరట్లు తినేవారు అనమాట. ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ఎమ్మి వేడిగా ఎమ్మి పెసరట్టు అయితే బ్రేక్ఫాస్ట్గా ఎంజాయ్ చేస్తామండి. నెక్స్ట్ అయితే పీతల బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది అంతేనండి. బిర్యానీ అంటే బిర్యానీ సూపర్ అండి, అంత బాగుందనమాట. ముందుగా దీనికి నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేయందే బిర్యానీ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదండి. ఇది చూడండి, సిలికాన్ గరిటె అండి. మా తోటకాలు వాళ్ళ అబ్బాయి మాకు గిఫ్ట్గా ఇచ్చాడండి. నేను షార్ట్ వీడియోలో ఈ గట్లన్నీ చూపిస్తాను. అసలు నేను ఫస్ట్ అయితే అబ్బాబా ప్లాస్టిక్గా ఉంది, ఆయిల్లో వేడి దాంట్లో పడితే కరిగిపోతుందేమో అనుకున్నాను. ఇప్పుడు నేను యూజ్ చేసి చూశానండి, చాలా బాగుందండి. గరిటె చాలా తేలికగా ఉందండి. నేను అన్ని గరిటెలు చూపిస్తాను. చాలా ప్రేమతో మా అందరికీ గిఫ్ట్లు తీసుకొచ్చాడండి. ప్రేమతో ఒక చిన్న పెన్ను ఇచ్చినా సరే మనకి చాలా ఆనందంగా ఉంటుంది చూడండి. అందరినీ గుర్తు పెట్టుకుని మా తోటికోల వాళ్ళ అబ్బాయి అయితే ఇలా గిఫ్ట్ తెచ్చేసారండి. చాలా యూజ్ఫుల్గా ఉంది ఈ గరిటెలు అయితే. నేను షార్ట్ వీడియోలో మీకు అన్ని గరిటెలు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకు తీసేసుకున్న తర్వాత
యాక్చువల్గా ఆ ఆనియన్స్లోనే పక్కన పెట్టుకోకుండా కర్రీ వండేసుకోవచ్చు. నేనైతే ప్రత్యేకంగా ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుని పెట్టేసుకుని అందులో మనము కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీరుకులు అవి ఉప్పు వేసి సాఫ్ట్గా మగ్గిన తర్వాత 3 టమాటాలు వేసానండి. గ్రేవీ కోసం బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటా కూడా సాఫ్ట్గా మగ్గేలాగా మనము రైస్ వాష్ చేసేసుకుందాము. 3 గ్లాసులు అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి. వాటర్ అయితే పెట్టేసుకున్నాను రైస్ ఉడికించుకోవడం కోసమని. ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన లేకుండా వేయించుకుందాము. ఇందులో చూడండి మనం ఓల్ బిర్యానీ మసాలా వేసేసుకుందాము. బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు అన్నీ వేసానండి. నల్ల యాలకులు, స్టోన్ ఫ్లవరు అన్నీ మొత్తం అన్నీ వేసాను. నేను కస్తూరి మేతి కూడా వేసానండి. ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, మిక్సీ పట్టుకున్న ఓల్ గరం మసాలా పేస్ట్ కూడా 1 స్పూన్ వేసాను. రుచికి సాల్ట్ వేసాను. కొత్తిమీర కూడా వేసానండి. మరాఠీ మగ్గులు, స్టార్ ఫ్లవరు, జాపత్రి మొత్తం అన్నీ బిర్యానీ మసాలా వేసాను అనమాట. ఇది చూడండి పీతలు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఉప్పు, కారం, ఆయిల్ వేసి ఆకులు వేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఫస్ట్లో అయితే పీతలు కొన్ని వాష్ చేసేసుకుని పెట్టేసుకునే వాళ్ళము. మేము పీతలు కొన్నప్పుడు ఒక అతను చెప్పాడు అందులో ఉన్న కరిగిపోతుందండి అని చెప్పి ఇలాగా ఆవిలు వేసుకుని పెట్టుకుంటే పీతలు బాగుంటాయండి అన్నారు. అందులో ఉన్న గుజ్జు కరిగిపోతుందంట. అందుకని ఇలా ఆగిలు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయండి ఈ పీతలు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఓలు మసాలా అండి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె మళ్ళీ చిన్నగా అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, జీడిపప్పులు, ఎండు కొబ్బరి, దోసపప్పు, మళ్ళీ నేను గుమ్మడి గుంజలు కూడా వేస్తున్నాను. ఈ గ్రేవీ వండి వచ్చి ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. బిర్యానీలకి గ్రేవీగా తినడానికి, గ్రేవీ కలుపుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటుందన్నమాట అండి. అది కూడా వేసేసుకుని వేయించేసుకున్న తర్వాత 1/2 కప్ అయితే పెరుగు వేసేసాను. ఆల్రెడీ వాటర్ మరుగుతున్నప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని బాస్మతి రైస్ కూడా అందులో వేసేసానండి. పెరుగు కూడా వేసుకుని కలిపేసుకుందాము. ఈ కర్రీలో చూడండి రైస్ లేకుండా మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇందులో ఆల్రెడీ మన పీతలు కూడా ఉడికిపోయినవి. ఆగులు వేసేసుకున్నాం కదండి, పెద్దగా కూడా మగ్గిపోతుంది అనమాట అండి. పీతలు త్వరగానే ఉడికిపోతాయి. కానీ పీతలు తినడానికి చాలా టైం పడుతుందండి. పీతలు అంటారు కానీ తింటూ ఉన్నప్పుడు జ్యూసీగా చాలా బాగుంటుంది పీల్చుకుంటుంటే. కానీ అంత పిప్పేనండి, మధ్యలో ఒకటే ఏదో ఒక చిన్నగా గుజ్జు ఉంటుంది అంతే. ఇప్పుడు చూడండి మన రైస్ ఉడికిపెట్టింది. ఒక నిమ్మ చెక్క అయితే జ్యూస్ అయితే పిండేశాను. ఈ విధంగా రైస్ ఒక పలుకు ఉండాలంతేనండి. అంత రైస్ ఉడికిపోవాలన్నమాట. జస్ట్ ఒక పలుకు ఉడుకుతుందనగా వాటర్ నుండి సపరేట్ చేసేసుకుందాము. చిల్లుల దాంట్లో అయితే ఇలా రైస్ వేసేసుకున్నానండి. జస్ట్ ఇలా వన్ పలుకుంటే కొంచెం పలుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి మన కర్రీ కూడా ఉడికిపోయింది. పీతల కర్రీ చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్ రసం అన్న ఏదైనా పెట్టేసుకుంటే, సాంబార్ అన్న చాలా బాగుంటుంది. గ్రేవీ లేకుండా దగ్గరికి ఫ్రైలాగా కూడా చేసేసుకోవచ్చు. కర్రీ ఇలా తిన్న చాలా బాగుంటుంది. మన పీతల కర్రీ చాలా రెసిపీస్ మన రాణి టాక్ షోలో ఉన్నాయి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. జస్ట్ ఇందులో నేను వాటర్ ఉన్నది కదండి, మనము రైస్ వాచుకున్న వాటర్ అడుగున కర్రీ అంటుపోకుండా మనం సగం గ్రేవీ తీసేసుకున్న తర్వాత ఒక గరిటె వాటర్ వేసేసుకుందాము. అందులో వేసుకుని మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసేసుకుని సగం రైస్ అయితే దీనిపైన వేసేసుకుందామండి. యాక్చువల్గా కర్రీ అడుగునే ఉంచేసుకోవచ్చు. నేను మధ్యలో పెడితే మొత్తం అంతా గ్రేవీ పడుతుంది కదా రైస్, కానీ ఇలా సగం వేసాను. అడుగునే ఉంచుకుని పైన రైస్ వేసేసుకోవచ్చు. నేను అడుగున ఉంచిన కర్రీకి కొద్దిగా వాటర్ వేసాను అనమాట. అడుగున అంటుకుపోకుండా ఉంటుంది. మరి ఎక్కువ వాటర్ వేసేకూడదండి, రైస్ అడుగున చిముడిపోయినట్టు అయిపోతుంది. కొద్దిగా అడుగున అంటుకుపోకుండా కొద్దిగా ఒక రైస్ బియ్యం నుండి సపరేట్ చేసిన వాటరే వేసేసాను. వేసి పైన రైస్ వేసేసి సగం తీసుకొని కర్రీ కూడా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసి కొత్తిమీర వేసి మిగిలిన ఉడికించుకున్న బాస్మతి రైస్ అంతా పైన వేసేసాను అనమాట అండి. ఇలా పైన వేసేసి సర్దేసుకుందాము.
ఇలా సర్దేసుకొని ఇప్పుడు మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేద్దాము. ఈ మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ ఆ గ్రేవీతో కలిపి మధ్య మధ్యలో తింటూ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయండి. టేస్ట్ అదిరిపోతుందనమాట. ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుని కొత్తిమీర వేసేసుకుని మనం ఒక 4 స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకుందాము. దాని 4 స్పూన్లు నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 20 నిమిషాలు మగ్గి దమ్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. జస్ట్ లిటిల్ బిట్ వాటర్ కూడా వేసుకుందాము. లిటిల్ బిట్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుని దీనిపైన దమ్ పెట్టేసుకుందామండి. ఆవిరిపోకుండా ఎత్తు పెట్టుకోవాలన్నమాట అండి. జస్ట్ 20 నిమిషాలు పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుండా మళ్ళీ అడుగున అంటుకుపోతుంది. పావుగంట 20 మినిట్స్ సరిపోతుందన్నమాట. చూడండి ఎంతో టేస్టీ మన దమ్ బిర్యానీ, మన పీతల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతే, మాటలు లేవండి. తింటుంటుంటే అద్దరిపోయిందనమాట ఈ పీతల బిర్యానీ అండి. ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుంది. మా ఆయన గారికి కూడా చాలా బాగా నచ్చింది. మళ్ళీ తినాలనిపించే విధంగా ఉందన్నమాట అండి పీతల బిర్యానీ. పీతల కర్రీ అయితే మా ఆయన గారికి పీతలు అంటే చాలా ఇష్టము. పీతల రెసిపీస్ కూడా మన రాణి టాప్ ఛానల్లో ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఫుడ్ బ్లాగ్ ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఒకసారి బిర్యానీ వండుకుని ట్రై చేయండి. అద్దరిపోయింది అంతే అండి. ఈ పీతల బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. సూపర్ అండి, సూపరు. చాలా బాగుంది. ఈ క్లైమేట్లో ఇలా బిర్యానీ తింటుండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసరెట్టు, లంచ్లో ఇలాగా క్లైమేట్ కూడా బయట చాలా కూల్గా ఉందండి. ఇలాగా వేడివేడిగా పీతల బిర్యానీ అద్దరిపోయిందండి. చాలా సూపర్ ఉన్నాయి.